ఆకలి ఆకలి బాధ. నాకు 17 సంవత్సరం వచ్చేదాకా సరైన భోజనం లేదు, సరైన బట్ట లేదు, సరైనటువంటి పరిస్థితి లేదు. ఒకరోజు మా నాన్నగారు ఏం చేసేవారు, పొద్దున్నే ఆ బట్టలకు గుంటూరు వెళ్ళేవాళ్ళం, క్రొత్తపేట. ఆయన 7 గంటల బండి తీసుకెళ్ళిపోతే అనేవాడు, వరే నువ్వు ఇక్కడ అన్నం తినేసేరా అనేవాడు. నా వయసు ఎంత అప్పుడు, దాదాపు 16-15 ఏళ్ళు ఉంటాయి, 15-14 ఉంటాయి బహుశా. చిల్లర కొట్లో నుంచి అప్పుడే మానేసి గుమస్తాగవన్నీ మానేసిన తర్వాత ఆయన దగ్గర టైలరింగ్ నేర్చుకుని ఆయన అప్పుడు తిరుగుతూ ఇంకో సైకిల్ కొన్నాడు. ఆయన అప్పుడు తిరుగుతూ ఉండేవాడిని, మూట బేరం ఎలాగ చేయాలా అని నేర్పుతూ ఉండేవాడు. అలాగే నేర్పుతున్నటువంటి టైంలో ఆయన అనేవాడు, వరే 7 గంటల బండికి వెళ్ళాలి కాబట్టి 6 గంటలకి 6:30కి ఇంటి దగ్గర బయలుదేరి వెళ్ళిపోవాలి కదా. కాబట్టి ఆయన అనేవాడు, వరే నువ్వు ఇక్కడ భోజనం చేసి అనేవాడు. అనగానే ఆదరబేర సద్యాన్నం ఏం తింటాం, ట్రైన్లో వెళ్తామంటే చాలా సరదా కదా. అలాగే ఎంత ముద్దు గబక్కని తినగానే సరిపోయేది. తెనాలి వెళ్ళేటప్పటికి ఇక్కడి నుంచి తెనాలి వెళ్ళేటప్పటికి కడుపులో ఉన్నదంతా భస్మం అయిపోయేది. ఆకలి చెప్పే మనస్సు ఉండేది కాదు, చెప్పేవాడిని కాదు. నాకు ఆకలి వేస్తుందని అడిగేవాడిని కాదు. మరి అదొక బుద్ధి, చండాల బుద్ధి. మనవరాళ్ళు ఉండాలంటే ఏదైనా అడిగేస్తారు. ఇప్పుడు తాత నాకు అది కావాలి, తాత నాకు ఇది కావాలి. కొనిపెట్టే కెపాసిటీ కూడా ఉంది. ఆ రోజుల్లో వాళ్ళని అడిగినా కొనిపెట్టే కెపాసిటీ లేదు వాళ్ళకి. చూడండి, అలాగూ తెనాలి వెళ్ళేటప్పటికి చాలా నీరసం అయిపోయింది. గుంటూరు వెళ్ళేది. గుంటూరులో అక్కడ దిగంగానే ఫస్ట్ టికెట్ మా నాన్నగారిదే భోజనం చేయడానికి. అప్పుడు ఎంత భోజనం తెలుసా, ప్లేట్ మిల్స్ రూపాయన్నర ప్లేట్ మిల్స్. ఆయన అనేవాడు, వరే నువ్వు భోజనం చేసావు కదా, నువ్వు ఎక్కడే నుంచో నేను తింటానంటే ఆయన తింటూ ఉంటే నేను అక్కడే నుంచుని ఆ జనరల్ హాస్పిటల్ చూసినప్పుడు ఇప్పుడు చాలా నాకు కళ్ళంటి నీళ్ళు వస్తూ ఉంటాయి. ఆ జనరల్ హాస్పిటల్ ఎదురుగుండా విష్ణు భవన్ అని ఇప్పుడు కూడా దేవ హోటల్లో, ఆ హోటల్ మార్చారు. ఆడికి వెళ్ళి పైన ఎలాగే కిటికీ ఉంటే ఆ కిటికీలో నుండి అలాగే చూస్తూ ఆ జనరల్ హాస్పిటల్ వైపు చూస్తూ నిలబడేవాడు. నేను భోజనం చేసే అంతవరకు భోజనం చేసేవాడు. అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. బట్టలన్నీ కొనేవాడు, ఏదో ఆయన టీ తాగేవాడు, ఆయన ఏదో తింటా మరలా సాయంత్రం నాకు అంత పెట్టేవాడు. ఇక అదే ఇంటికి వచ్చేటప్పుడు కళ్ళు ఎక్కడో లోతుకి వెళ్ళిపోయాయి, చాలా ఆకలి. అలాగే పేగులన్నీ కూడా ఏమైపోయినాయి తెలుసా, కురిసించిపోయినాయి. తినడానికి తినలే సరిగ్గా. వాళ్ళు ఒకనే మగ పిల్లవాడిని, 3 ఆడపిల్లలు, కానీ ఒక్క మగ పిల్లోడని అల్లారి ముద్దుగా పుంచింది లేదు, నాకు పెట్టింది లేదు. ఏదైనా కొంచెం తింటంటే మా అమ్మగారి తిడుతూ ఉండేది. అలాంటి పాపిష్టి జీవితంలో నుండి దేవుడు నేను వద్దన్న కొద్దికి పెట్టి పెంచి నన్ను ధన్యుడిగా చేశాడు. చెప్పడం కూడా దేవుడికి మంచి